ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల పర్యటన జోరుగా సాగుతోంది. ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గజపతి నగరం, పాతపట్నం, ఆముదాల వలసలో చంద్రబాబు ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాకుళంలో బస చేస్తారు. కాసేపట్లో గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లి చేరుకొని మహిళా సదస్సు నిర్వహిస్తారు. అనంతరం గజపతి నగరం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. చంద్రబాబు టూర్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి యాత్రకు సంబంధించి విజయనగరం జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గంలోని శృంగవరపుకోట సమీపంలోని ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి బస్సులో చంద్రబాబు బస చేసి ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ శృంగవరపుకోట నుండి గజపతి నగరం మండలం బొండపల్లి చేరుకుంటారు. అక్కడ ఉండేటటువంటి మహిళలతోని, పార్టీ ప్రతినిధులతోని ఒక సదస్సు నిర్వహించబోతున్నారు. అనంతరం బొండపల్లి నుండి గజపతి నగరం వరకు కూడా రోడ్ షో కూడా నిర్వహిస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మేడం గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు శృంగవరపుకోట వచ్చారు. నిన్ననైతే మాత్రం ఇసుక వేస్తే రాలనంత జనం, ఏ రోడ్డు చూసినా జనంతో ప్రభంజనం అయింది. అసలు ఇంత స్పందన రావడం కారణం మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారాలు. ఒక పక్క ఉమ్మడి పార్టీల ఐక్యతతో ఇవాళ ఎస్కోట్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరు విజయానికి కూడా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. ప్రధానంగా మరి గ్రామాల్లో ఏదైతే ఇవాళ ప్రజాగళం చంద్రబాబు గారు వస్తున్నారని మేము చెప్పేటప్పుడు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మేమొస్తామని ఈ సభకి రావాలి, ఆయన్ని చూడాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, మా భవిష్యత్తులు తీర్చిదిద్దే నాయకుడు ఒక చంద్రబాబు గారు అనే ఒక నమ్మకం, విశ్వాసంతో అయితే ప్రజలంతా కూడా ఉన్నమాట వాస్తవం. మరి దాన్ని నిన్న మీ అందరూ కూడా చూశారు. ఆ ప్రజాగళంలో బాబు గారికి ఘన స్వాగతం పలికి మేము అనుకున్న విధానం కంటే ఎక్కువ మంది హాజరై సభను విజయవంతం చేశారు. సభకు విచ్చేసిన అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ప్రజలు ఒకటే కోరుతా ఉన్నారు, ఈ జగన్ ఎప్పుడు పోతాడా, చంద్రబాబు గారి పరిపాలన మళ్ళా రామరాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదే ఈ సభలకు నిదర్శనం అని నేనైతే భావిస్తున్నాను. సుధారాజు గారు, మీరు చెప్పండి, మొన్నటి వరకు మీరు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో చేరారు. అక్కడ వైసీపీలో ఉండేటప్పుడు మహిళల్లో వాటిలో స్పందన ఎలా ఉండేది? ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత నిన్న మనం చూసాం, చంద్రబాబు గారి సభ జరిగిపోయిన తర్వాత కూడా మహిళలందరూ కూడా పాటలకు స్టెప్స్ వేసిన సందర్భం ఉంది. ఏంటి వ్యత్యాసం, ఎందుకు ఇలా వచ్చిందంటారు మీరు? అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది వచ్చింది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలని మహిళలు అయితేనండి, యువత అయితేనండి ముఖ్యంగా చాలా కోరుకుంటున్నారు. అది మనకి ప్రత్యక్షంగా నిన్న చూసాం మనం ఎస్కోట్లోనే కాదు, ప్రతి ప్రజాగళం మీటింగ్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన ఎస్కోట్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ మహిళలు, యువత అందరూ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన ప్రాంతానికి న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే ముఖ్యంగా మంది విశాఖపట్నంలో చేర్చుతామని చెప్పారు. మన ప్రాంతం వరకు వచ్చేసరికి ఉన్న సమస్యల్ని ఆయన అర్థం చేసుకుని మనకేంటి అవసరం అవన్నీ కూడా చేస్తారని నమ్మకంతో అయితే ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ లలితమ్మకి, భరత్ గారికి కూడా భారీ మెజార్టీతో అయితే ఖచ్చితంగా గెలుస్తారని మేమందరం కూడా నమ్ముతున్నాం. ఇక్కడ ఉండేటటువంటి చాలా మౌలిక సదుపాయాల కల్పన గురించి చంద్రబాబు దృష్టి తీసుకెళ్లారు. అవన్నీ కూడా తాము మరొక 20 రోజులు ఓపిక పట్టండి, తాము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా నెరవేరుస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు ప్రజలందరికీ హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు శృంగవరపుకోట నుంచి 10 గంటలకు గజపతి నగరం నియోజకవర్గం వెళ్ళి అక్కడ బొండపల్లిలో మహిళలతో సదస్సు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నానికి శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేరుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.